హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ పచ్చడండి. ఈ మటన్ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకుందాము, సింపుల్ అండ్ టేస్టీగా, ముక్క సాఫ్ట్‌గా, ఇలా తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపించేలా, చాలా టేస్టీగా, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దామండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు దీన్ని. మనం ఈ మటన్ పచ్చడి, ఈ మటన్ పచ్చడి కరెక్ట్‌గా చేస్తే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటదండి. దాన్ని ఏ విధంగా సింపుల్ అండ్ టేస్టీతో చేసుకోవచ్చు. మటన్ పచ్చడి చాలామంది చేస్తారు కానీ చాలామందికి కుదరదండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం రండి. నేనైతే మటన్ అయితే ఇలా 1 కిలో తీసుకున్నానండి. అంటే 1 కేజీ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేయించుకున్నానండి. చూసారు కదండీ! ఇలా అయితే మనం బోన్స్‌తో తీసుకోవచ్చు. అలాగే బోన్‌లెస్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే బోన్‌లెస్సే తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇలా ఈ ముక్కలనైతే శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్‌లో అయితే వేసేసుకుంటున్నానండి ఈ ముక్కలన్నిటిని కూడా. ఈ మటన్ పీసులు కొద్దిగా చిన్న ముక్కలు ఉండేలాగే కటింగ్ చేయించుకోవాలండి మనం. వద్దే పెద్దవి కాకుండా. ఇప్పుడు ఈ కుక్కర్‌లో ఈ మటన్ ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా ఆయిలు వేసుకొని అలా కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మనం లేత మాంసం అయితే 3, 4 విజిల్స్ అయితే వేయించుకుంటే సరిపోద్దండి. అదే ముద్ర మాంసం అయితే ఒక 5, 6 విజిల్స్ అయితే వేయించుకోండి. నేను తీసుకున్న మాంసం లేతదేనండి. వద్దే ముదరదేమి కాదు. అందుకని 3, 4 విజిల్స్ అయితే వేయించుకుంటున్నానండి నేను. ఇది మనకు విజిల్స్ అయ్యేలోగా మనం ఇంక వేరే స్టవ్ మీద మసాలాలన్నీ వేయించుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క చిన్న ముక్కల కింద కట్ చేశాను. అలాగే 10 లవంగి మొగ్గలండి ఒక 10, 15 దాకా వేసుకున్నాను. అలాగే యాలక్కాయలు ఒక 3 వేసుకున్నానండి. వేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకుందామండి. ఇందులోనే 2 స్పూన్లు ధనియాలను కూడా వేసేసుకుందామండి. ఇవి కూడా వేసేసుకొని బాగా వేయించుకుందామండి. ధనియాలను కూడా కొంచెం గోల్డెన్ కలర్‌లో వేయించుకుందాం. మరీ మాడిపోకుండా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అయితే జీలకర్ర అండి. జీలకర్రను కూడా వేసేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసేసుకొని బాగా వేయించుకుంటున్నానండి. మెంతులు మరీ ఎక్కువగా వేయకండి. మళ్ళీ పచ్చడి చేదొచ్చేస్తది. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోద్దండి. ఇలా మసాలాలన్నీ వేయించేసుకున్నాక బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకొని ఇలా మెత్తని పొడిలా మొత్తం మిక్సీ పట్టించేసుకుందామండి. చూసారు కదండీ! ఇలా మెత్తని పొడిలాగా అయితే మిక్సీ పట్టించేసుకుంటున్నాను. ఈ విధంగా పట్టించుకుంటే సరిపోద్దండి. దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఒక బౌల్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మెత్తగా అయితే ఆడుకోవాలండి పొడిని. ఇలా పక్కన పెట్టుకుందామండి దీన్ని. ఇప్పుడు కుక్కర్ విజిల్లు అయిపోయినాయి కదండీ! కుక్కర్ విజిల్లు ఎత్తనాయండి. ఇలా కుక్కర్ విజిల్లు అయిపోయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూత తీసుకొని చూసుకోవాలండి. చూసారు కదండీ! మటన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా ముక్కలైతే తీసేసుకుంటున్నానండి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. ఇలా ముక్కలన్నిటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకోవచ్చండి. చూసారు కదండీ! ముక్క ఎంత మెత్తగా, సాఫ్ట్‌గా ఎలా ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికిపోయిన దాన్నయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. ఇలా కడాయి వేడెక్కాక నేనైతే వేరుశనగ నూనె అండి. ఇలా వేరుశనగ నూనె అయితే ఒక 1/2 లీటర్ దాకా వేసుకుంటున్నానండి. ఇలా వేరుశనగ నూనెన్నా వేసుకోవచ్చు పచ్చళ్ళకి. లేదంటే నువ్వుల నూనెన్నా వేసుకోవచ్చండి. ఈ 2 రకాల ఆయిల్‌తో పెట్టుకుంటే పచ్చళ్ళు చాలా బావుంటాయండి. వద్దే రోజులు కూడా నిలవుంటాయండి. నేనైతే వేరుశనగ నూనెతో అయితే పట్టుకుంటున్నానండి. పల్లీల నూనె. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కాగిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ ముక్కలనైతే ఈ ఆయిల్‌లో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. మనకి లైట్ గోల్డెన్ కలర్‌లో చూసారు కదండీ! లైట్ గోల్డెన్ కలర్‌లో ఇలా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేపేస్తే ముక్క అయితే గట్టొచ్చేస్తదండి. ఇలా మనకి పైన ఒక థిక్ లేయర్ కింద కడతది కదండీ! గోల్డెన్ లేయరు. అప్పుడు దాకా వేయించుకుంటే సరిపోద్దండి. ఇలా వేయించుకున్న వాటిలనైతే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకొని అవి బాగా వేయించేసుకుందాం. ఇలా వేయించేసుకున్నాక
మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్నాక ఒక 5, 6 ఎండుమిర్చినైతే ఇలా తుంచుకొని వేసుకుంటున్నానండి. ఒక 3 రబ్బల కరివేపాకును కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా కరివేపాకు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బావుంటదండి. అలాగే ఒక 5, 6 స్పూనుల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకుంటున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూసారు కదండీ! ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవాలండి. కట్టేసుకొని పక్కకు దించేసుకొని, ఇప్పుడు మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారం వేసుకోండి. కారం, ఉప్పు కూడా వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టించి పెట్టుకున్నాం కదండీ పొడి, ఆ పొడిని కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అంతా మనం ఇది చల్లారిన తర్వాతే చేసుకోవాలండి. ఇది ఎలా కలిపేసుకున్నానండి. మొత్తం అంతా కూడా కలిసిపోయేదాకా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మటన్ ముక్కలు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ మటన్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా ఈ కారం, ఉప్పు ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేదాకా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా ఇక్కడ కారం మీ స్పైసీనెస్‌ని బట్టి మీరు కారం అన్నది వేసుకోవచ్చండి. అలాగే సాల్ట్‌ని కూడా మీరు రుచికి తగ్గ సాల్ట్‌నైతే వేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇందులో ఇంకా ఆయిల్ పడతదండి. నేనైతే ఆయిలు ఒక 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 బాక్స్‌లోకి తీసుకుంటాం కదండీ పచ్చడి, అప్పుడైతే వేసుకుంటాను. అప్పుడైతే బాగా చల్లారిపోయిన తర్వాత ఒక 2 నిమ్మకాయలనైతే బాగా పిండేసుకొని ఆ రసాన్నయితే కలిపేసుకోవాలండి. ఇక్కడ బాగా పులుపు ఎక్కువైపోకుండా చూసుకోండి. దీనికి ఎంత పడద్దో అంత మాత్రమే వేసుకోవాలండి ఈ పులుపన్నది. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకోవాలి. బాగా మనకి ఇది మల్టి రోజుకైతే బాగా ఊరద్దండి. ఊరి చాలా టేస్ట్‌గా ఉంటదండి ఈ మటన్ పచ్చడి. ఇప్పుడు ఒక బౌల్‌లోకైతే వేసేసుకుందామండి. ఇలా బౌల్‌లోకి అంతా వేసేసుకుందాం. చూసారు కదండీ! ఎంతో టేస్టీగా, రుచిగా, కమ్మగా ఉండే మటన్ పికిల్‌ని అయితే ఏ విధంగా పట్టాలో మీకైతే చూపిచ్చాను కదండీ! చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చండి. అలాగని మనం ఎక్కువగా పట్టేసుకోకూడదండి. ఎందుకంటే ఈ ఆరోగ్యానికి అంత మంచివి కాదండి ఈ పచ్చళ్ళు. మనం ఏదో ఒక నెల రోజులకు పట్టుకొని తర్వాత అయితే మన చేతిలో పనే కదండీ! ఎప్పుడు పడితే అప్పుడే పట్టుకోవచ్చు పచ్చళ్ళన్నవి. వద్దే రోజులు నిల్వ ఉండటం వల్ల మంచిది కాదండి ఆరోగ్యానికి. అలా చూసారు కదండీ! ఎంతో టేస్టీగా ఉండే మటన్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ టేస్టీతో చాలా బావుంటదండి. ఇలా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే మటన్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బావుంటదండి. ఇందులో ఇంకొంచెం ఆయిల్ పడద్దండి. నేను సీసాలోకి తీసుకున్నాక ఆయిల్ అయితే వేసుకుంటానండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.